బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలకు సిద్ధమైంది. సైబరాబాద్ పరిధిలో మున్సిపల్ శాఖ, హెచ్ఎండిఏ, సర్వే డిపార్ట్మెంట్లలో పనిచేసిన 6 ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైబరాబాద్ కమిషనర్కు హైడ్రా సిఫార్సు చేసింది. క్రిమినల్ చర్యలు ఎదుర్కోబోతున్న వారి లిస్టులో నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. హెచ్ఎండిఏ, ఏపీఓ, బాచ్పల్లి ఎంఆర్ఓ, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ సర్వే ఎఫ్ఏడి, చందానగర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా చెరువు భూముల్లో కాలేజీలు, బిల్డింగులు కట్టుకోవడానికి అనుమతించారు. బాచుపల్లిలో వారం రోజుల క్రితం హైడ్రా కూల్చివేతల రోజు అక్రమ కట్టడాలు కట్టిన యజమానులపై ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయా యజమానులపై కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, హైడ్రా మరో స్టెప్ తీసుకుంది. అక్రమ కట్టడాలకు అనుమతించిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోబోతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వారం రోజుల క్రితం బాచుపల్లి, అదేవిధంగా మియాపూర్ పరిధిలో కట్టడాలను కూర్చివేయడం జరిగింది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ ప్రభుత్వ అనుమతులు తీసుకొని మరి నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులు గుర్తించడం జరిగింది. దీనిపైనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అనుమతులు ఇచ్చిన యజమానులతో పాటు అనుమతులు ఇచ్చిన ఆఫీసర్లను 6 అధికారులను కూడా హైడ్రా అధికారులు గుర్తించడం జరిగింది. వారికి సంబంధించి పేర్లను కూడా అదే ఎఫ్ఐఆర్ లో చేర్చి వారిపై విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సైబరాబాద్ కమిషనర్ కి హైడ్రా ఆదేశాలు అంటే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఎవరైతే యజమానులు కబ్జా చేసి ఆ బిల్డింగ్స్ నిర్మించారో ఆ కేసులోనే అనుమతులు ఇచ్చిన అధికారుల పేర్లు కూడా చేర్చి వారిని విచారించి అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా రాబోతుందని చెప్తున్నారు అధికారులు. హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత అక్కడే నేరుగా కేసులు నమోదు చేసి ఎవరైతే అక్రమ నిర్మాణాలకు అనుమతులు జారీ చేశారో లంచాలు తీసుకొని అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వానికి కూడా ఇలాంటి అధికారులకు సంబంధించిన జాబితాను తయారు చేసి హైడ్రా నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 6 మంది అధికారులకు సంబంధించి పేర్లను గుర్తించి వారికి పై చర్యలు తీసుకోవాలి, ఈ కేసులో వారిని కూడా జతపరచాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో అక్కడ సంబంధించిన సైబరాబాద్ కమిషనర్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసులోనే ఆ 6 అధికారులను కూడా చేర్చి విచారణ చేయబోతున్నారు పోలీసులు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.